మొత్తం ఎంతమంది ఉంటారండి పిల్లలు స్టూడెంట్స్ ఇక్కడ? కంప్లీట్ స్ట్రెంత్ ఒక 1 ఇయర్కి 240 మెంబర్స్ ఉంటారండి. క్లాస్కి 35 to 40. ఇంకా స్పెషల్గా ఈవెంట్స్ కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయా కాలేజ్లో? జరుగుతూ ఉంటాయి. అంటే ఎనీ ఫెస్టివల్ టైంకి ఎథ్నిక్ డే లాగా యాన్యువల్ డేస్ జరుగుతాయి. ఓకే. అండ్ 9 డే అని స్పోర్ట్స్ కాంపిటీషన్ లాగా ఉంటుంది అన్ని బ్రాంచెస్కి మాకు. సో స్పోర్ట్స్కి యాక్టివిటీస్కి కూడా ఈక్వల్ ప్రిఫరెన్స్ అనేది ఎందుకు ఇస్తామంటే ఈ ఏజ్లో పిల్లలకి చాలా స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేయడానికి స్పోర్ట్స్ ఇస్ ద బెస్ట్ డైవర్షన్. లేకపోతే వాళ్ళు స్మార్ట్ ఫోన్స్కి వీటికి అలవాటు పడతారు. సో అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి కేతిక గారు? సో ఫస్ట్ ఎవరైనా స్టూడెంట్ ఇప్పుడు 10th ఆల్రెడీ చదువుతున్నారు అది చదివేసారు అంటే వాళ్ళు డైరెక్ట్ ఈదర్ దే కెన్ వాక్ ఇన్ అంటే క్యాంపస్కి నియరెస్ట్ క్యాంపస్కి రావచ్చు. ఓకే. లేకపోతే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మేమే గైడ్ చేస్తాము. ఆర్ దే కెన్ ఆల్సో విజిట్ అవర్ వెబ్సైట్. అక్కడ ఆల్ క్యాంపస్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దే కెన్ జస్ట్ విజిట్ దట్ వెబ్సైట్ అండ్ వాళ్ళకి ఏ క్యాంపస్ నియరెస్ట్ అయితే డైరెక్ట్గా వచ్చి ఎంట్రన్స్ ఎగ్జామ్ అలా ఏమన్నా ఉంటుందా? లేదండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది ఏం కండక్ట్ చేయం. అండ్ మెరిట్ బేస్డ్ సెగ్రిగేషన్ కూడా ఉండదు. అన్ని క్లాస్ రూమ్స్లో ఆల్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. మేమే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాము జస్ట్ టు అండర్స్టాండ్ ద స్టూడెంట్. అంతకన్నా పేరెంట్స్తో మీట్ అవుతూ ఉంటారా? వాళ్ళతో ఏమైనా మీటింగ్స్ అరేంజ్ చేస్తారా? అప్పుడప్పుడు 2 to 3 monthsకి ఒకసారి పేరెంట్ టీచర్స్ మీట్ మేమే పెడుతూ ఉంటాము. అది కాకుండా పేరెంట్స్కి కూడా ఏదైనా కలవాలి, డౌట్స్ అడగాలి అంటే దే కెన్ ఆల్వేస్ కమ్ అండ్ మీట్ మీ. ఐ విల్ అరేంజ్ అ మీటింగ్ విత్ ఫ్యాకల్టీ అనమాట.